మిథున రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నట్టయితే, జన్మంలో గురు సంచారం జరుగుతున్నదండి. వక్రించినప్పటికీ కూడా జన్మంలో గురు సంచారం అనేటటువంటి మిథున రాశిలోనే ఆయన యొక్క సంచారం అనేటటువంటిది వాంఛనీయము కాదు. చేత చెడు అలవాట్ల వైపు, చెడు ఆలోచనల వైపు ఎక్కువ దృష్టి మలుతూ ఉంటుంది. మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల తెలిసిన వారు, తెలియని వారు అనేక రకాలైనటువంటి మనస, వాచ, కర్మణ అన్ని రకాలుగా ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, గృహంలో అన్ని చోట్ల కూడా మన సహాయం అందించడం ద్వారా మనం చేసేటటువంటి వృత్తిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు భగవాన్ యొక్క సహకారంతో జరుగుతుంది. ఇకపోతే 9వ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఈ 9వ స్థానం అయినటువంటి కుంభంలో రాహు పూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు నెలంతా కూడా. అలాగే బుధుడు కూడా పూర్తి సంచారం, కుజుడు కూడా పూర్తిగా నెలంతా సంచారం చేస్తూ ఉన్నారు. రవి మాత్రము 9వ స్థానంలో 14 రోజులు సంచారం చేసి సంక్రమణం చెంది ఆయన మీనంలో ప్రవేశిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క గ్రహం గురించి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారో చెప్పుకుందాం. రాహు భాగ్యస్థానంలో ఉండటం ద్వారా తండ్రి గారికి విషయంలోనూ, గుడి గోపురాలు తిరగటం విషయంలోనూ, ఉపాసనాల విషయంలోనూ, ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుని చేయలేకపోవటంలోనూ రాహువు అదే విధమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే బుధుడు కూడా సేమ్ అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అక్కడికి మనం చెప్పుకున్నాం కదండి, తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ కొంచెం, లేకపోతే వారి ఆశీర్వచనం పొందటంలో కానివ్వండి, దాన ధర్మాలు చేయడం విషయంలో, యాత్రలకు వెళ్ళటం విషయంలో, వాహన సౌఖ్యం విషయంలో, ఇట్లా ఈ విధమైనటువంటి వాటిలో అవరోధాలు. కుజుడు కూడా అదే ఫలితాలు ఇవ్వబోతున్నారు. 3 గ్రహాలు ఇంచుమించుగా ఒకే ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ రవి మాత్రం ఇక్కడ మనం 9వ స్థానంలో ఉన్నప్పుడు 14 రోజులు ఉంటారు. ఆయన కూడా అదే ఫలితాలు ఇస్తున్నారు. అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాలు, 3 గ్రహాలు పూర్తిగాను, 1 గ్రహం పాక్షికంగాను. ఈ తదుపరి 14 రోజుల తర్వాత రవి దశమిలో సంక్రమణం ద్వారా దశమిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ దశమిలోకి వచ్చినటువంటి రవి మాత్రం ఆ 17 రోజుల పాటు అక్కడ ఉంటారు. 14 రోజులు తీసేస్తే 31 రోజుల్లో 17 రోజుల పాటు రవి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, వ్యాపారం అయితే వ్యాపారము, వృత్తి ఉద్యోగం అయితే ఉద్యోగము, వ్యవసాయం అయితే వ్యవసాయం, ఎవరో ఒకటి ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి ధన సంపాదన కోసం. ఆయా విషయాలు తప్పకుండా రవి భగవానుడు మీకు ఆయన యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి. అందులో మీ అభివృద్ధి తప్పకుండా చూడవచ్చు దశమ స్థానంలో రవి యొక్క ప్రభావం వల్ల. ఇకపోతే దశమ, ఏకాదశ 2 స్థానాలలో శుక్ర భగవానుడు 25 రోజుల పాటు దశమ స్థానంలోను వృత్తిపరమైనటువంటి అభివృద్ధి ఇస్తూ ఉంటారు. అలాగే ఒక 6 రోజుల పాటు ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా ఉపయోగం. ఏకాదశి స్థానం అంటే ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సినటువంటి పని లేదు, అన్నీ శుభాలు జరుగుతాయి. కాబట్టి శుక్రుడు పూర్తి అనుకూలుడు మీకు. కాబట్టి శుక్రుడు కూడా కాబట్టి మీరు సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, వారందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇంకా దశమ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు నెలంతా కూడా. ఆయన ఇక్కడ శుక్రుడు, రవి ఒక 16 రోజుల పాటు రవి అనుకూలమైన ఫలితాలు ఇచ్చిన, శుక్రుడు పూర్తి ఫలితాలు ఇచ్చిన, శని మాత్రం మీకు దశమ స్థానంలో ఉన్న కారణంగా మీకు వృత్తిపరమైనటువంటి అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ మనకు తెలియాలని లేదు, కానీ వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు చాలా కలగజేసే అవకాశం. మొత్తంగా ఈ రాశి వారికి అనుకూలమైన గ్రహాలు ఏంటంటే, కేతు పూర్తి నెలంతా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు పూర్తి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. రవి మాత్రం ఒక 17 రోజులు, 2 గ్రహాలు పూర్తిగాను, 1 గ్రహం పాక్షికంగా మాత్రమే అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి మీరు తగు జాగ్రత్తలు, డబ్బుల విషయంలో కానీ ఎవరికి హామీలు ఉండకుండా ఉండటం మంచిది. అలాగే ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎవరికి హామీలనే కాదండి, మీ వరకు మీరు ఖర్చు పెట్టే ఖర్చులో కూడా మీ అవసరం, అత్యవసరమైన వాటికి మాత్రమే ఖర్చు పెడుతూ ఉండటం ఒక పద్ధతి. అలాగే ఎవరికి హామీలు ఇవి ఏమి ఉండవద్దు. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. మాట్లాడాక ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఈ విధమైన ఫలితాలన్నీ మిథున రాశి వారికి సూచనీయము. కాబట్టి మీరు ఖచ్చితంగా నవగ్రహాలని రోజు పూజించండి, లేదా తత్సంబంధమైనటువంటి ఏ దేవతను పూజించినప్పటికీ కూడా చాలా మంచి ఫలితాలన్నీ వస్తాయి. దాని గురించి భయపడాల్సిన పని లేదండి. ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే. కాబట్టి ఇది మనిషి మీద 10 నుంచి 15% మాత్రమే. నిష్ణాతులైన వారు చెబితే, మిగతా వారు చెబితే వాళ్ళ ఇష్టం, వారు చెప్పిన దాని మీద ఆధారపడి ఉంటుంటారు. ఓకే, ఈ విధంగా ఫలితాలు ఉంటాయి. శోభం పోయారు.